హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో రివ్యూ చూసేస్తాం అండ్ సింపుల్గా చెప్పేస్తాను. నేను ఎక్కువ ల్యాగ్ అయితే తీసుకోను. అండ్ ఏంటి అంటే ఫస్ట్ నామినేషన్లో వచ్చి బిగ్ బాస్ ఏం చెప్తాడు అంటే పోయిన వీక్ నామినేషన్స్ అయితే చాలా బాగా చేశారు మీరు, కాకపోతే ఈ వీక్ నామినేషన్స్లో మీరు అంత ఉత్సాహంగా లేరు కాబట్టి కొద్దిగా బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టు, మీరు ఇది కానీ చేయకపోయానుకో ఈ నామినేషను బిగ్ బాస్ ఎవరు చూడరు అన్నట్టు బిగ్ బాస్ అయితే చెప్పాడు. సో అందుకనేసి ఫస్ట్ వచ్చి సీతాని పిలిచారు. సీత వచ్చి పేదరాని నామినేట్ చేసింది. ఎందుకంటే డస్ట్బిన్లో ఉండే బాటిల్ తీసింది కదా, ఆ డస్ట్బిన్ బాటిల్ కోసం తనైతే నామినేట్ చేసింది. చెత్తలో డస్ట్బిన్ సంగతి ఏమో నాకు తెలియదు కానీ దాని గురించి అప్పటి నుంచి రచ్చ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఎవరిని నిఖిల్ని నామినేట్ చేసింది. అండ్ అభినవ్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేశారు. ఎందుకు అంటే తను ఇంకా ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదంటే ఇంకా బెటర్ ఇవ్వాలి, తన నుంచి తను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అందుకనేసి తను బెటర్ ఇవ్వాలి అనేసి తను చెప్తుంది. ఇంకా ఆదిత్యాని నామినేట్ చేస్తాడు అభినవ్. ఎందుకంటే తను ఎక్కువ మందితో అడ్జస్ట్ అవ్వడం లేదు, సో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు ఎవరితోనూ, అండ్ పనిలో ఎవరితో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు, మీరు ఇంకా ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది అనేసి తను చెప్తాడు. సో ఆ పాయింట్కి ఇంకా అదేవం నా లైఫ్ నా ఇష్టం అండి, నేను ఇలాగే వచ్చాను, ఇలాగే ఉంటాను, నేను ఎవరి కోసం మారను అనేసి తను అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాడు. సో తన అభిప్రాయం తను చెప్పేస్తాడు. ఇంకా సోనియా వచ్చేసి నైనికాని నామినేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇంకా తను ఒక టీమ్ లీడర్గా ఉంటుంది కదా ఒక క్లాన్లో, తను ఎవరికి సపోర్ట్ చేయకుండా తనైతే ఇప్పుడు డస్ట్బిన్ సంగతి జరిగింది కదా, అంటే నైనికా క్లాన్లో వచ్చేసి మన సీత ఉంటుంది. సో సీత ఉండడం వల్ల అంటే తను చేసిన తప్పు కూడా తినే బాధ్యత అంట, తను నీట్గా చెప్పాలంట. సో అందుకనేసి తను నామినేట్ చేసింది. ఎంత సిల్లీ రీజన్ అయితే నైన్కి అయితే సూపర్ కూల్గా అయితే సమాధానం చెప్పింది. నాకు చాలా బాగా నచ్చింది నైనిక రియాక్షన్. ఇంకా సోనియా వచ్చి నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తుంది అంటే సీతని చేస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ లేదంట, అండ్ తను టీమ్ లీడర్గా ఉన్నా తను ఏమి చేయట్లేదంట. అంటే తను ఏం తప్పు చేసినా టీమ్ లీడర్ని అడగాలంటే టీమ్ లీడర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ బ్లేమ్ వచ్చేసి తిన మీద చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు సీత బలి రియాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఏం అడిగినా నైనిక దగ్గరికి వెళ్ళి అమ్మ అవును వాళ్ళు తన డస్ట్బిన్లో నుంచి ఇది చేసింది నేను చేయాలా అనేసి నైనిక అడగాలంటే అవును ఖచ్చితంగా అడగాలి అనేసి సోనియా అంటుంది. సో మీ క్లెయిన్లో అలా చేస్తారేమో కానీ నేను అలా చెయ్యను, మా రాజు నాకు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఏంటి అంటే నీకు నచ్చింది నువ్వు అడుగు అంటారు కానీ అన్నిటికీ వచ్చి నన్ను అడుగు అని చెప్పలేదు, మీ క్లెయిన్లో జరిగినట్టు నేను కూడా అలా చేయాలంటే నాకు కుదరదు అనేసి నీట్గా సమాధానం చెప్తుంది. ఆయన తనకు ఒప్పుకోదు. ఇంకా ఫస్ట్ ఏమంటుందంటే నువ్వు ప్రతిదానికి నువ్వే సొంతంగా అడుగుతున్నావు, టీమ్ లీడర్కి నువ్వు ఇక్కడ ఉండడానికి అన్ఫిట్ అని చెప్తుంది. ఆ తర్వాత కొంచెం తర్వాత నువ్వు బిగ్ బాస్ ఉండడానికి అన్ఫిట్ అని చెప్తుంది. సోనియాకి ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. సో చాలా అంటే చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మణికంఠ నామినేషన్ వచ్చేసి ఆదిత్య చేశాడు. ఆదిత్య వచ్చేసి చాలా మంది దగ్గరికి వెళ్ళి పాజిటివ్గా మాట్లాడుతుంటాడు. సో తను నిజంగా అలా ఉంటాడా లేకపోతే అది ఫేక్ అనేసి తను తెలుసుకోవాలని ఉందనేసి తను చెప్తాడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా. సో తను కూడా వచ్చేసి ఇంకా ఆదిత్య కూల్గానే సంబంధం చెప్తాడు. కాకపోతే ఆదిత్య ఏం చెప్తాడంటే అందరికీ ఐ లవ్ యూ అని చెప్తాడు. ఎందుకు చెప్తాడో నాకు అర్థం కాదు. సో కొన్నిటికి ఆయన అడ్జస్ట్ కాడు. ఎందుకు అంటే ఎంతైనా చాలా రోజులు యాక్టర్ కదా, సో కొంతమంది వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల ఎవరికి అంత సులువుగా అయితే నచ్చరు. అండ్ ఆ తర్వాత తను వచ్చి శేఖర్ని నామినేట్ చేశారు. రీజన్స్ తెలియనే కావచ్చు. ఏంటి అంటే నాగార్జున సార్ వచ్చేసి నేను ఫ్రూట్స్ అదే అమ్మాయిలు గెలిచినా వచ్చేసి ఫ్రూట్స్ అండ్ లడ్డూస్ షేర్ చేసుకోమన్నారంట. సో ఆ షేర్ చేసుకునే మ్యాటర్లో వచ్చేసి అందరు తినేసిన తర్వాత శేఖర్ బాసా తీసుకొని వెళ్ళేసి ఎక్కడో వెళ్ళి దాచిపెట్టాడంట. సో లడ్డు ఉందంట, ఆ లడ్డు కోసం మణికంఠ వచ్చేసి చెప్తాడు ఏంటి అంటే లడ్డు తీసుకొని వెళ్ళిపోయాడు తను అనేసి. సో తను ఏమంటాడు అంటే భాష నేను అందరికీ చెప్పాను కాకపోతే నువ్వు వినలేదు నిజంగా అనేసి తను చెప్తాడు. ఇంకా పక్కన నిష్మి ఉంటుంది, లడ్డు కోసం కూడా నామినేషన్ చేస్తారంటే లడ్డు అనేది ఒక ఫీలింగ్ అమ్మా, ఎమోషన్ అమ్మా, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి అని చెప్దాం అనిపిస్తుంది కానీ నేను చెప్పలేను కదా, అందుకని సైలెంట్ అయిపోయాను. సో ఇంకోటి ఏంటి అంటే మీరు జోక్స్ వేస్తారు, ఆ జోక్స్ కొన్నిసార్లు నాకు చాలా ఇట్టే తెప్పిస్తూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి మీరు జోక్స్ వేయరు, ఒక్కోసారి తీసుకుంటాం ఒక్కోసారి తీసుకోం, అది నాకు నచ్చలేదు అనేసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. సో అందరూ ఒకేలాగా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోరు కదా, అది అయితే కరెక్ట్ అనిపించింది.
ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే ఆదిత్యని పిలుస్తావచ్చు, అభి నామినేట్ చేస్తాడు. అంటే అభి వచ్చేసి తను నామినేట్ చేస్తాడు కాబట్టి ఇంకా తన అలాగే నామినేట్ చేస్తాడు. ఇంకా ఆదిత్య వచ్చేసి మళ్ళీ శేఖర్ భాషని నామినేట్ చేస్తారు. సో ఎందుకు అంటే తను చాలా వరకు కేర్లెస్గా ఉంటాడంట, వర్క్ సరిగ్గా చేసుకోడంట అనేసి తను చెప్తూ ఉంటాడు. సో తనకి ఈ పాయింట్ నచ్చదు శేఖర్కి. నేను మరి అంత కేర్లెస్గా లేను, అంటే మీరు చెప్పినట్టే నేను ఉండాలి, పొద్దున్నే లేచి యోగా చేయాలి, ఇవంతా చేయాలంటే కుదరదు, నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టే ఉంటా, ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టు తన రియాక్షన్ అయితే ఉండింది. సో ఇంకా అలా వాళ్ళిద్దరు అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత విష్ణు వచ్చేసి మనీని నామినేట్ చేస్తుంది మణికంఠని. ఎందుకంటే తను లాస్ట్ నామినేషన్లో నీతో నువ్వు ఎలా ఉంటావు అనేసి దానికి నేను నీతో ఫ్రెండ్షిప్ చేశాను అన్న ఒక మాట అంటాడు కదా, ఆ మాటకి తను హట్ అయిందంట. సో మ్యాక్సిమం అయితే హట్ అవ్వడం అనేది చాలా కామను. సో తను చెప్పిన పాయింట్ అయితే చాలా కరెక్ట్ అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఇంకా సోనియా నామినేట్ చేసింది. సోనియాని ఎందుకు నామినేట్ చేసింది అని ఎందుకు నామినేట్ చేసిందంటే విష్ణు తను ఆ రోజు తను నిఖిల్ గురించి అడిగినప్పుడు తను చాలా సింపుల్గానే అడిగింది, ఓవర్ యాక్షన్ చేసింది సోనియా నిజం చెప్పాలంటే. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. కాకపోతే అదేందో అంటారు, సామెత నాకు గుర్తు రాలేదు, అంటే బయటకు వచ్చేసి పెద్ద నీతివంతురాగా అనేసి ఒక నీతి ఉంది, నాకు తెలియదు ఆ నీతి ఏంటి అంటే బయట వచ్చేసి నేను అబ్బాయిలతోనే మాట్లాడినా అన్నట్టు, కానీ లోపల మాత్రం అబ్బాయిలతోనే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, బయటికి అందరూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిఖిల్తో నువ్వు అంత తను అడిగిన దాంట్లో తప్పు లేదు, ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ తన పడలేదు, నిఖిల్ని క్వశ్చన్ చేసేసరికి ఇంకా నిఖిల్ వచ్చి సోనియాతో అటాక్ అయినాడు. వాళ్ళు ఏమంటారు గుడ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే పృథ్వీని పట్టుకొని ఉంది, అంటే తన ప్లాన్ ఏంటి అంటే అందరినీ తను గుప్పెట్లో పెట్టుకోవాలనేసి అన్నట్టు ఉంటుంది. విష్ణు వచ్చి అదే మాట చెప్తుంది, అంటే మనకి ఫ్రీడమ్ ఇవ్వాలి, మనం అరిచేతుల్లో పట్టుకున్నట్టు పిచ్చుకుని పట్టుకోకూడదు అని ఇండైరెక్ట్గా చెప్తుంది. సో ఆ పాయింట్ ఎవరికి అర్థం కాలేదు. సో విష్ణు అయితే ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది, అంటే మా ఇద్దరి మధ్య ర్యాపో లేదు కదా, అంటే ర్యాపో లేకపోతే పర్వాలేదు, కానీ క్వశ్చన్ అడిగింది అది నో కామెంట్స్ అన్నారు, అంతే అయిపోయింది. దానికి ఏదో పెద్ద ఇష్యూ చేసింది, నిజంగా ఓవర్ యాక్టింగ్ కాకపోతే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా శేఖర్ వచ్చేసి మళ్ళీ మణికంఠని నామినేట్ చేశాడు, ఆదిత్య ఓంని నామినేట్ చేశారు. శేఖర్ మణికంఠని ఎందుకు అంటే నామినేట్ చేసి అంటే లడ్డు విషయంలో తను సారీ చెప్తాడు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే జోక్స్ని నీ మీద వేయలేదు కదా, అంటే నువ్వు ఎలా వేసావు అనేది కాదు, సో ఆ టైంలో కొందరు మూడ్ బాగుంటుంది బాగుండదు అనేసి చెప్తున్నారు. సో వీళ్ళిద్దరు శేఖరు ఆదిత్య మళ్ళీ నామినేట్ చేసుకుంటారు, పెయింట్ పూసుకుంటారు, ఆ తర్వాత లవ్ యూ చెప్పుకుంటారు, ఆ తర్వాత ముద్దులు పెట్టుకుంటారు. దానికోసం నామినేట్ చేసాం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వడం అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్.